వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. ఈ మధ్యకాలంలో మనం చాలా ప్రోడక్ట్స్కి సంబంధించి చూస్తూ ఉంటాం. 100% గ్యారంటీ, 100% ఆర్గానిక్, 100% న్యాచురల్, ఇక 100% మా ఉత్పత్తుల్ని నమ్మి కొనొచ్చు. దీనికి సంబంధించి FSSAI షాకింగ్ విషయాన్ని చెప్పిందట. డాబర్ ఇండియాకి సంబంధించి డాబర్ ఇండియా ప్రోడక్ట్స్ చాలా మనకి ఈ రోజుల్లో ఇంట్లో వాడుతూ ఉంటాం. మార్కెట్లో చాలా పెద్ద ఎత్తున వీటికి సంబంధించిన ప్రోడక్ట్స్ దొరుకుతాయి. దీనికి సంబంధించి షాక్ ఇచ్చిందట భారత ఆహార భద్రత మరియు ప్రమాణాల ప్రాథమిక సంస్థ FSSAI. ఏంటి అంటే డాబర్ కూడా తన ఉత్పత్తుల గురించి ఏం చెప్పుకుంటోందంటే 100% ప్రకటనలు, లేబులింగ్ను అంటే మేము 100% ఆర్గానిక్గా ఇస్తున్నాం, 100% న్యాచురల్గా ఇస్తున్నాం, ఇలాంటివి చెప్పడానికి వీల్లేదు. 100% అనేది ఎక్కడా కూడా సాధ్యం కాదు. డాబర్ సంస్థ తమ అధికారిక వెబ్సైటు ఉత్పత్తుల ప్యాకింగ్లపై వినియోగదారుల్ని ఆకర్షించడానికి 100% న్యాచురల్ అంటే సహజ సిద్ధమైనది, 100% ప్యూర్ స్వచ్ఛమైనది, 100% ప్యూరిటీ గ్యారంటెడ్, 100% ఆర్గానిక్, 100% టెండర్ కోకోనట్ వాటర్, ఇలా 100% అంటూ లేబుల్స్ వేయడము, వాటిని వ్యాపార ప్రకటనల కోసం ఉపయోగించడం జరుగుతుంది. దీనికి సంబంధించి చెక్ పెట్టింది. FSSAI నిబంధనల ప్రకారం ఇటువంటి 100% క్లెయిమ్లు స్పష్టత లేనివి, తనిఖీకి సాధ్యపడనివి మరియు వినియోగదారులను తప్పుదోవ పట్టించేలా ఉంటాయి. 100% అనేది ఎక్కడా సాధ్యం కాదు. ఇది మనం ఎవరైతే వినియోగదారులు అంటే కొనే కస్టమర్స్ ఉంటారో వాళ్ళను మోసం చేసినట్టే. కాబట్టి అలాంటివి చెప్పడానికి వీల్లేదు. ఇక డాబర్ విక్రయిస్తున్న పలు కీలకమైన ఉత్పత్తులపై 100% అనే ప్రకటనను ఇక వాడకూడదు. మీరు యాడ్సే చేయించుకోండి, లేబుల్సే వేయించుకోండి, డబ్బాల మీద ఏమన్నా చేయండి, కానీ ఎక్కడా కూడా 100% అని కనిపించకూడదు అని చెప్పింది. ఇంకా డాబర్కి సంబంధించి మీ అందరికి తెలిసిందే, తేనె ఉంది, నెయ్యి ఉంది, వంట నూనెలు ఉన్నాయి, నువ్వుల నూనె ఉంది, వర్జిన్ కొబ్బరి నూనె ఉంది, యాపిల్ సైడ్ వెనిగర్ ఉంది, కొబ్బరి నీళ్ళు ఉన్నాయి, కొబ్బరి పాలు ఉన్నాయి, అలాగే డాబర్ హిమాలయన్ ఆర్గానిక్ యాపిల్ సైడర్ వెనిగర్ ఉంది, ఆర్గానిక్ హనీ, ఇలా అనేక ప్రోడక్ట్లు ఉన్నాయి. వీటన్నిటి మీద కూడా 100% ఆర్గానిక్ అనే ముద్ర వేయడానికి వీల్లేదు. జైవిక్ భారత్ లోగోని ప్రదర్శిస్తున్నట్లు గుర్తించారు. ఇటువంటి తప్పుదోవ పట్టించే 100% క్లెయిమ్లను తొలగించాలి అని డాబర్కి సూచించినప్పటికీ కూడా ఎలాంటి ఆమోదయోగ్యంగా సరిదిద్దే చర్యలు తీసుకోలేదు. అంటే 100% అనేది పెట్టొద్దు అని FSSAI డాబర్కి సంబంధించి చెప్పినా కూడా అవేవి పట్టించుకోకుండా వారు అదే కొనసాగించడంతో ఒకసారి మేము మీకు చెప్పాము, అయినా కూడా మీరు మాట వినట్లేదు, కాబట్టి మేము మీకు నోటీసులు ఇస్తున్నాం అని నోటీసులు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు డాబర్ దీనికి సంబంధించి ఏం చెప్తోందంటే మేము వీటికి సంబంధించి అన్ని చెక్ చేస్తున్నాం, అవి చెక్ చేసిన తర్వాత దీనికి సంబంధించి ముందుకెళ్తామని. 100% న్యాచురల్, ఆర్గానిక్ అనే పదాలను మార్కెట్లో గిమ్మిక్గా వాడతారు అంతే. కానీ శాస్త్రీయంగా ఒక ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాల్లో 100% రసాయనాలు లేదా ప్రిజర్వేటర్స్ లేకుండా ఉంచడం సవాలుతో కూడుకున్నది, అది సాధ్యం కానిది. కానీ బ్రాండ్లు విచ్చలవిడిగా అమ్ముడవ్వడం కోసం వాటి ఇష్టానుసారంగా తప్పుడు ప్రకటనలు చేస్తున్నాయి. దీనికి అడ్డుకట్ట వేయాలి అనే ఉద్దేశంతోనే కామర్స్ ప్లాట్ఫామ్లు, ఎనర్జీ డ్రింకులు, ఆల్కహాల్ బ్రాండ్లు, న్యూట్రికల్స్ కంపెనీలపై సోషల్ మీడియా ద్వారా పబ్లిక్గా విచారణ చర్యలు తీసుకుంటూ FSSAI ఇలాంటి కఠిన నిర్ణయాలను తీసుకుంటోంది. దీనికి మొదటగా డాబర్ కంపెనీకి సంబంధించి నోటీసులు జారీ చేసింది. త్వరలోనే ఇలా ఎవరైతే 100% అని తమను తాము గొప్పగా చెప్పుకుంటూ కస్టమర్లను మోసం చేస్తూ ఉంటారో వాళ్ళకు సంబంధించి చెక్ పెట్టబోతోంది. ఇప్పుడు మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఏది 100% న్యాచురల్ అంటే నమ్మకండి. 99% నమ్మొచ్చు, 100% అనేది ఎందులో ఉండదు. మనం గుడ్డిగా నమ్మి రేట్లు ఎంత ఏంటి అని ఆలోచించకుండా అబ్బా 100% అంటున్నారు కొనేయొచ్చు, ఇలాంటి మాటల్ని పూర్తిగా నమ్మకండి, మోసపోకండి. ఇప్పుడు ఇది FSSAI చెప్తోంది, డాబర్ లాంటి కంపెనీకే చెప్తోంది. ఇక మిగిలిన కంపెనీల తతంగం కూడా త్వరలోనే బయటికి రాబోతోంది. తస్మత్ జాగ్రత్త. జై హింద్, జై భారత్. మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి ఛానల్స్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుందనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్కి మీ చేయుత చాలా చాలా అవసరం. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.